నమస్కారం. ఎస్ఆర్టీవీ న్యూస్ ప్రధాన వార్తలు. ఏలూరు జిల్లా పోలవరం నుంచి కీలక అప్డేట్. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నేడు పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల పథకాల పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ట్రైకార్ చైర్మన్ బోరగం శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు. పోలవరం సమీపంలో గోదావరి నదికి రాత్రి సుమారు 50,000 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించడంతో పాటు డెల్టా ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గోదావరి డెల్టాలోని ఈస్టర్న్, వెస్టర్న్, సెంట్రల్ కాలువలకు పూర్తి సామర్థ్యంతో మొత్తం 15,500 క్యూసెక్కుల నీటిని విడుదల చెయ్యాలని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. అలాగే ఎగువ ప్రాంతాల నుంచి మరింత వరద నీరు వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఓవర్ఫ్లో పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇదిలా ఉండగా ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం, తుంగభద్ర, నాగార్జునసాగర్ వంటి కృష్ణా ఎగువ జలాశయాల్లో ప్రస్తుతం తగినంత నీటి నిల్వలు అందుబాటులో లేని పరిస్థితి ఉందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు తరలించడం అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో నేడు పట్టిసీమ ఎత్తిపోతల పథకం మోటార్లను ప్రారంభించి సుమారు 8,000 క్యూసెక్కుల గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించనున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. దీంతో కృష్ణా డెల్టాలోని ఈస్ట్, వెస్ట్ కాలువల పరిధిలోని ఆయకట్టు రైతులకు సాగునీటి పరంగా గణనీయమైన ఊరట లభించనుంది. గోదావరి వరద జలాలను సమర్థవంతంగా వినియోగిస్తూ 2 డెల్టాల రైతులకు సాగునీటి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.